మనకున్న రాశులలో గనక ఈ కుండల్లో చివరన ఉన్న రాశులను గనక మనం చూసినట్లయితే ముందుగా మనం మీనరాశి నుండి తీసుకుంటే మీనరాశి నుండి 1, 2, 3, 4, 5, 6, 7 ఏడవ స్థానంలో మనకు కన్యా రాశి ఉంది. అదేవిధంగా మిథున రాశి నుండి గనక తీసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ మనకు ధనస్సు రాశి ఉంది ఏడవ స్థానంలో. అదేవిధంగా కన్యా రాశి నుండి గనుక మనం తీసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ మనకు ఏడవ స్థానంలో మీన రాశి వచ్చింది. అదేవిధంగా ధనస్సు రాశిని గనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ ఏడవ స్థానంలో మనకు మిథున రాశి వచ్చింది. ఈ 4 రాశులు మొత్తం మనకు ఏడవ స్థానంలో వచ్చాయి. ఈ ఏడవ స్థానంలో రావడం వల్ల ఈ రాశులలో జన్మించి మీరు గనుక వ్యాపారాలు చేసినట్లయితే మొత్తం నష్టాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ రాశులలో జన్మించిన వారు ఏ వ్యాపారమైనా చేయండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం గానీ, ఫుడ్‌కు సంబంధించిన వ్యాపారం గానీ, పౌల్ట్రీ ఇండస్ట్రీలు గానీ, ఇలా ఏది పెట్టినా గూడా మీరు నష్టాలే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మీరు ఆ బిజినెస్‌కు పెట్టుకునే పేరు కరెక్ట్ లేకపోయినా గూడా ఇక్కడ నష్టాలు ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా మీ పేరులో దోషం అనేది గూడా ఉంటే ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశాలున్నాయి. మీరు గనక ఈ 4 రాశులలో పుట్టి, మీరు గనక ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటే ఒక్కసారి మీ బిజినెస్‌కు సంబంధించిన పేరుని, అదేవిధంగా మీ యొక్క పేరులో గనక కరెక్షన్ తీసుకున్నట్టయితే మీకు సమస్యలు మొత్తం తొలగిపోతాయి.